గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పటి వరకు మనము 1 నుండి 100 వరకు లెక్క పెట్టడం నేర్చుకుందాం. ఇకపై 100 కన్నా ఎక్కువ వస్తువులను లెక్క పెట్టడం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, 10 కట్టెలున్న కట్టలు ఎన్నున్నాయో లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10. 10 కట్టెలున్న 10 కట్టలు అనగా 100. 100ని మనం 100 అని కూడా అంటాము. ఇప్పుడు మనం ఈ 100 కట్టెలను ఒక కట్టగా చేద్దాం. అప్పుడు ఇది ఒక 100. చూద్దామా? 100 కట్టెలతో కూడిన ఒక కట్ట అనగా 100. అలానే 100 కట్టెలతో కూడిన 2 కట్టలు అనగా 200. అదేవిధంగా 100 కట్టెలతో కూడిన 3 కట్టలు 1 2 3 అనగా 300. అదేవిధంగా 100 కట్టెలతో కూడిన 4 కట్టలు 1 2 3 4 అనగా 400. అదేవిధంగా 100 కట్టెలతో కూడిన 5 కట్టలు 1 2 3 4 5 అనగా 500. చూసారా ఎంత సులువుగా ఉందో? అదేవిధంగా 100 కట్టెలతో కూడిన 6 కట్టలు 1 2 3 4 5 6 అనగా 600. అదేవిధంగా 1 2 3 4 5 6 7 100 కట్టెలతో కూడిన 7 కట్టలు అనగా 700. 1 2 3 4 5 6 7 8 100 కట్టెలతో కూడిన 8 కట్టలు అనగా 800. అదేవిధంగా ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 100 కట్టెలతో కూడిన 9 కట్టలు అనగా 900. అదేవిధంగా 1 2 3 4 5 6 7 8 9 10 100 కట్టెలతో కూడిన 10 కట్టలనగా ఎంత? దాన్ని మనం 1000 అంటాము. 1000ని ఎలా రాస్తాము? 1 రాసి 1 పక్కన 3 సున్నలు 1 2 3 1 పక్కన 3 సున్నలు రాస్తే దాన్ని మనం 1000 అంటాము. 1000లో 4 అంకెలుంటాయి. 1000 కన్నా ఎక్కువ అంకెలను మనము 4 అంకెలతో కూడి రాస్తాము. అయితే ఇక్కడ ఎన్ని కట్టెలున్నాయి? 1000 కట్టెలున్నాయి. ఇప్పుడు మనము వీటినన్నిటిని కలిపి ఒక పెద్ద కట్టగా చేద్దాం. చూసారా? 1000 కట్టెలున్న ఒక పెద్ద కట్ట అనగా 1000 కట్టెలతో కూడిన ఒక కట్ట అనగా 1000. ఇప్పుడు మనము ఎలా లెక్క పెట్టామో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 100 200 300 400 500 600 700 800 900 1000. చూసారా ఎంత సులువుగా లెక్క పెట్టగలిగామో? ఇప్పుడు మనము 1000 వరకు వందలని ఉపయోగించి లెక్క పెట్టడం నేర్చుకుందాం. 100
200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000. చూసారా ఎంత సులువుగా మనము 1000 వరకు లెక్క పెట్టడం నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు 1 నుండి 1000 వరకు ఎలా లెక్క పెట్టాలో వచ్చేసింది. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.